ప్రైజ్ ద లార్డ్ అండి. దేవునామాన మీ అందరికీ వందనములు. ఈ దినమున వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము మనము నేర్చుకుందాము. అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహాగండ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. స్తోత్రమయ్యా. అయ్యా నాయన, చదవబడిన ఈ వాక్యం నిమిత్తమై మాతో మీరు మాట్లాడండి అయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నామో దాన్ని గ్రహించి సరిచేసుకునే జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభా. ఈ వాక్యము ద్వారా మాకు బోధించి సత్యమైన మార్గంలోనికి మమ్మల్ని నడిపించమని త్వరలో రానైన నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మొట్టమొదటిగా అడుగుడి మీకు ఇయ్యబడును అని యేసు ప్రభువారు చెప్పారు. అడుగుడి అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఏమంటున్నాడంటే, అడగండి, మీరు అడిగితే ఖచ్చితంగా నేను ఇస్తాను. అది ఏదైనా కావచ్చు. అంటే ఏదైనా కావచ్చు అంటే ఏది పడితే అది అడగకూడదు. మంచిది మంచిది అయ్యుండి నీకు ఉపయోగకరంగా ఉన్నది నువ్వు అడగాలి. ఉదాహరణకి లూకా సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో మనము చూసినట్లయితే, యెరికో పట్టణం నందు యేసు ప్రయాణమై వెలుచుండగా, యెరికో పట్టణానికి సమీపంగా ఉన్నప్పుడు త్రోవలో ఒక గుడ్డతను ఉంటాడు. అంటే కనులు కనపడిన వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటాడు. ఎంతో మంది ఆయనకి వెంబడిస్తున్నారు. ఈ యొక్క వ్యక్తి యేసును గురించిన మాటలు, ఆయన చేసే కార్యాలు అన్ని విన్నాడు. కాబట్టి యేసు వెళ్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి గ్రహించి ఏమని కేకలు వేస్తాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేస్తాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏమంటారంటే, నిశ్శబ్దంగా ఉండు, అరవకు, యేసు వెళ్తున్నాడు, అరవకు అంటారు. వీరందరికీ వినపడింది. అంతమంది జన సమూహము. ఒకసారి ఆలోచించండి, మన చుట్టూ ఎంతో మంది జన సమూహం ఉండి బాగా గందరగోళంగా మాటలు, జనం ఉంటే మాటలు ఉంటాయి కదండి, ఉండకుండా ఉండవు కదా. గందరగోళంగా మాటలు ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి ఎవరన్నా మనల్ని కేక వేస్తే మనకి కేక వినపడుతుందా? వినపడదు. కానీ యేసుకి ఈ కేక వినపడింది. యేసు ప్రభు వారికి ఈ కేక వినపడి ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, అప్పుడు వాడు 38వ వచనము, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేక వేయగా, ఊరకుండుము అని ముందర చుండిన వారు వాడిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని కేక. అంతటా యేసు నిలిచి వాడిని తన యొద్దకు తీసుకొని రమ్మను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానన్ను. మరీ బిగ్గరగా కేక వేశాడంట. ఒకసారి కేక వేశాడు, ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చినా కూడా దానికంటే రెట్టింపు బిగ్గరగా కేక వేశాడంట. ఈ యొక్క సమయంలో నీ జీవితంలో ఎటువంటి సమస్యతో నువ్వు ఉన్నావో దేవుణ్ణి అడుగుతున్నావు, కానీ ఆటంకాలు అనేకమైనవి వస్తున్నాయి. నువ్వు పట్టుదలగా ఇంకా పెద్దగా అడగాలి, ఇంకా పట్టుదల కలిగి నీవు అడగాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ యొక్క యెరికో పట్టణంలో ఉన్న ఈ యొక్క కనులు కనపడిన వ్యక్తి ఎలాగైతే మరి బిగ్గరగా కేక వేసి అంతమంది జన సమూహము ఆ యొక్క శబ్దాల్లో కూడా యేసుకు చేరే రీతిగా ఆయన కేక వేశాడు. ఈ దినమున పరమందు యేసు ఉన్నాడు. పరమందు యేసుకి చేరే రీతిగా నీవు కింద నీ గదిలో చేసే ప్రార్థన దేవునికి వినపడేలాగా ఉండాలి. దేవునికి వినపడకుండా కొన్ని ఒక అపవిత్రమైనవి ఆటంకపడుతున్నాయేమో,
వాటి యొక్క ఆటంకం తొలగించుకొని మరి బిగ్గరగా కేక వేస్తే దేవుడు ఖచ్చితంగా విని నీకు సమాధానం ఇస్తాడు. నీకేమి కావాలమ్మా అని అడుగుతాడు. ఎలాగైతే ఈ యొక్క గుడ్డివాడిని అడిగాడో అలాగే నిన్ను కూడా దేవుడు నీకేమి కావాలమ్మా అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఈ యొక్క గుడ్డివాడు ఏం చెప్పాడో తెలుసా? నాకు చూపు కావాలి, నేను చూపు కోరుకుంటున్నాను అని చెప్పాడు. అలాగే దేవుడు ఆయనకి నీవు చూపు పొందగోరుతున్నావా అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడంటే యేసు చూపు పొందుమని నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. వాని విశ్వాసం ద్వారా ఆయనకి యేసు మాట పలకగానే చూపు ఆయన పొందుకున్నాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు పుట్టుకతో ఏమైనా నీకు సమస్య ఉందా? లేదా మధ్యలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? యేసు అంటున్నాడు, అడుగుడి మీకు ఇస్తాను. ఈ గుడ్డివాడు అడిగి దేవుని దగ్గర నుంచి ఆయన పొందుకున్నాడు, చూపు పొందుకున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా నీకేం కావాలి? నీకు ఉద్యోగం కావాలా? నీకు స్వస్థత కావాలా? నీ ఆత్మీయ పరిస్థితి బాలేదా? నీ యొక్క ఇబ్బందుల్లో ఉన్నావా? వేదనలో ఉన్నావా? ఉన్నావా? దేవుని అడుగు. దేవుడు మాట్లాడే వరకు నువ్వు అడుగుతూనే ఉండాలి దేవుని. ఈయన ఒక్కసారి కేక వేశాడు, అది దేవుని వద్దకు చేరలేదు. మరలా బిగ్గరగా కేక వేశాడు, దేవుని వద్దకు చేరింది. దేవుడు ఆయన తీసుకొని రండి అని చెప్పాడు. నీవు కూడా ఒకసారి అడిగావా? దేవుడి దగ్గర నుంచి సమాధానం రాలేదా? మరలా రెండోసారి అడుగు, దేవుని దగ్గర నుంచి నీకు ఖచ్చితంగా జవాబు రాబోతుంది. రెండోసారి అడిగినా కూడా రాలేదా? మూడోసారి అడుగు, మరీ బిగ్గరగా అంటే ఇంకా పట్టుదల కలిగి దేవుడు మాట్లాడేంత వరకు నీవు పోరాడాలి. ఆమేన్. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఎలా పోరాడాడో నీవు కూడా ప్రార్థనలో అంతగా పోరాడితే ఖచ్చితంగా దేవుడు ఒకానొక సమయాన్ని నీతో మాట్లాడి నీవు అడిగింది దేవుడు ఇచ్చి నీ నోట్లో నవ్వు ఉంచబోతున్నాడు. ఆమేన్. ఈ యొక్క కళ్ళు లేని వారికి ఎలాగ కళ్ళు కలిగాయో అలాగే నీ జీవితంలో ఏది కొరతగా ఉందో దేవుడు నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. రెండవదిగా వెతకడి మీకు దొరుకును. ఏమి వెతకాలి? వెతకమని చెప్తున్నాడు దేవుడు. వెతుకుడి నీకు దొరుకును. ఒక స్త్రీ ఉంది బైబిల్లో, ఆమెను చూపించిన మీకు. లూకా సువార్త 15వ అధ్యాయము అదే పేజీలో వెనుకోవాలి ఉంటుంది. 15వ అధ్యాయము 8వ వచనములో ఆ స్త్రీ కనపడుతుంది మనకి. ఉపమానంలో ఉంటుంది ఆ స్త్రీ. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఒక స్త్రీ 10 నాణ్యములు ఆ స్త్రీకి ఉంటే ఒక్క నాణ్యము ఆ స్త్రీ గనక పోగొట్టుకుంటే ఆ పోగొట్టుకున్న నాణ్యము కోసము ఆ స్త్రీ దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చుకొని ఆ యొక్క నాణ్యము కోసం వెతుకుతుందట ఆ స్త్రీ. ఈ దినమున నీకు కలిగిన వాటిలో ఏదైనా పోగొట్టుకున్నావా? నీకు దేవుడిచ్చిన ఈ యొక్క వరములలో ఏదైనా పోగొట్టుకున్నావా? దేవుడు అంటాడు, పోగొట్టుకున్న దానివి మరలా నువ్వు వెతికితే అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. నీవు వెతకాలి. నీవు లేచి నీవు వెతకాలి. ఎలా వెతకాలి? దీపం వెలిగించాలి. దీపము అంటే వాక్యము. వాక్యము నీకు దీపమై ఉంది. ఆ దీపం అనే వాక్యాన్ని నువ్వు వెలిగించి ఇల్లు ఊడ్చిందట ఆవిడ. ఇల్లు అంటే నీ హృదయానికి సాదృశ్యంగా ఉంది. నీ హృదయం అనే ఇంటిని నీవు ఊడ్చుకోవాలి. అంటే నీ హృదయంలో ఒకటి చెడుదేదో వచ్చింది, దానివల్ల నీకున్న తలాంతు పోగొట్టుకున్నావు. నీ హృదయంలో ఏదో ఒక ఐహిక విచారాలు వచ్చాయి, దానివల్ల నీ తలాంతు పోగొట్టుకున్నావు. ఆ యొక్క తలాంతు మరలా తిరిగి రావాలి అంటే నీవేం చేయాలంటే వాక్యం అనే దీపాన్ని వెలిగించి నీ హృదయాన్ని ఆ వాక్యము ద్వారా నీవు సరిచేసుకోవాలి. నీవు ఊడ్చుకోవాలి. అందులో ఉన్నది ఏమన్నా చెడు ఉంటే నీవు ఊడ్చేసుకోవాలి, తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి. ఊడ్చాము అంటే ఎంత నీట్గా కనపడుతుందంటే ఇల్లు
చెత్త చెదారంగా ఉంటే అంత చూడటానికి అంత బాగోదు కదా. ఊడిస్తే ఎంత నీట్గా ఉంటది. దేవునికి నీ హృదయము అంత నీట్గా ఉండాలట, అంత మంచిగా క్లియర్గా క్లారిటీగా ఉండాలి. అలా ఉంటే మరలా నీ మీద జాలిపడి, నేను అనవసరంగా ఈ బిడ్డ యొక్క నాణ్యత తీసేసుకున్నానే అని చెప్పి దేవుడు మరలా దాన్ని నీకు దయచేస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దీపం వెలిగించి నీ యొక్క హృదయాన్ని ఊడ్చుకుంటే ఖచ్చితంగా ఆ నాణ్యము దొరుకుతుంది. ఆ నాణ్యము దొరికినప్పుడు ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఆ నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎంత సంతోషము కలుగునని మీతో చెప్తున్నాను. నాణ్యము దొరికిందని ఆవిడ చుట్టూ ఉన్న వారందరితో సంతోషంగా పోగొట్టుకున్న నాణ్యము దొరికినప్పుడు తన చెలికత్తెలు పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నాతో కూడా మీరు సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యాన్ని మరలా నేను పొందుకున్నాను అని చెప్పి ఆ స్త్రీ ఎంతగా అయితే సంతోషపడిందో, పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఒక్క పాపి మారు మనసు పొందితే అంతగా సంతోషపడతాడంట కదా. ఈ భూమి మీద ఉన్న నీవు నీ వంతుగా దేవుని పరిచర్య ఏదో ఒకటి ప్రారంభించు, దేవుడు దాన్ని ఖచ్చితంగా వృద్ధి చేస్తాడు. ఆమేన్. దేవుడిని వెతికినప్పుడు ఖచ్చితంగా నీకు ఆయన దొరుకుతాడు. ఆ పోగొట్టుకున్న నాణ్యము ఎవరో తెలుసా? యేసు ప్రభువారి. ఆ యేసు ప్రభువారిని మరలా నీవు వెతికితే ఖచ్చితంగా నీకు ఆయన దొరుకుతాడు. అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి నీకు దొరుకును. మూడవదిగా ఏంటో తెలుసా? తట్టుడి నీకు తీయబడును. ఆయన ఏం చెప్తున్నారంటే, తట్టుడి నీకు తీయబడును అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఆయన ఏమంటాడో తెలుసా? నీవు తట్టే పని లేకుండా ఆయన నీ హృదయం ముందుకు వచ్చి నుంచొని తలుపు తడుతున్నాడు. తీస్తావా దేవునికి తలుపు? దేవునికి తలుపు తీసావు అంటే ఆయన నీ గృహంలోనికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు, నీ యొక్క జీవితంలోనికి ఆయన వచ్చాడు అంటే అంతకు ముందు ఉన్న దానికంటే గొప్ప మేలు నీ జీవితంలో జరుగుతుంది. ఒక స్త్రీని మరలా నేను చూపిస్తాను. ఆ స్త్రీ దేవుడు వచ్చి తలుపు తట్టినా కూడా, దేవుడే వచ్చి తడుతున్నాడు అని తెలిసినా కూడా ఆ స్త్రీ తలుపు తీయలేకపోయింది. ఎందుకు తను తీయలేకపోయిందో తెలుసా? తనలో కొన్ని ఉన్న బలహీనతలను బట్టి ఆ స్త్రీ తలుపు తీయలేకపోయింది. దేవుడు తట్టి 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 ఎండకు ఎండి మంచుకు తడిచి ఆయన అక్కడే నిలబడి ఆ స్త్రీ తీస్తుందని తట్టాడు. కానీ ఆ స్త్రీ తీయలేదు. కొన్ని సాకులు ఆ స్త్రీ చెప్పిందట. ఎవరో ఆ స్త్రీ చూద్దామా? పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసుకున్నట్లయితే, 2వ వచనం నేను చదువుతాను, వినండి. నేను నిద్రించి తిని కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. నా ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఏంటో తెలుసా? వర్ణమాల అనేది ఇలాగా పరమగీతముల గ్రంథంలో ఒక కావ్య రూపంలో రాసింది కాబట్టి ఈ వర్ణమాల ఒక లేఖలాగా ఉంటుంది. ఒక ప్రియుడు ఒక ప్రియురాలికి రాసిన లేఖ వలె ఉంటుంది. మీరు అపార్థం చేసుకోవద్దు దీన్ని. ఇది ఒక వాక్యము. ఎలాగైతే దేవుడు మనకి బోధించాడో అలాగే మనము దాన్ని వివరించాలి. వేరే తప్పుగా దాన్ని వివరించకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను వాకిట నుంచొని నా తల మంచుకు తడిసింది, వాకిట నుంచొని నేను నీకు తలుపు తడుతున్నాను, కానీ నాకు తలుపు తీయవచ్చు. నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు.
నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందుల్లో నా ప్రియుడు చేయియుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిపడెను. ఇదేమంటుందంటే కొన్ని సాకులు చెప్తుంది. ప్రియుడు వచ్చి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తలుపు యొద్దకు వచ్చి తలుపు తడుతున్నా కూడా ఈవిడ యేసు వచ్చాడు అని గ్రహించింది, కానీ తలుపు తీయట్లేదు. ఎందుకు తీయట్లేదు అంటే, నేను ఇప్పుడే బయట నుంచి వచ్చి వస్త్రము తీసివేశాను, నా పాదములు కడుక్కున్నాను, మరలా నేను వస్త్రం వేసుకొని మరలా బయటికి వెళ్ళి మరలా నేను ఆ, ధూళిని ఎలాగో నా కాళ్ళకి అంటించుకోను అని ఈ లోకములో ఉన్న వాటిని అంటుంది. కానీ తన ప్రియుడు వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన హృదయం అనే తలుపు యొద్ద నుంచొని తడుతున్నాడు అని చెప్పి ఆవిడ గ్రహించలేకపోయింది. మరలా యేసుక్రీస్తు ప్రభు వారు చూసి 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 నేనే వచ్చానమ్మా అని చెప్పి తలుపు సందులో కూడా చేయి పెట్టారట. చూడండి 4వ వచనము, తలుపు సందుల్లో నా ప్రియుడు చెయ్యి ఉంచగా. అంటే ఈవిడ చూస్తుంది తలుపు సందులో యేసుక్రీస్తు ప్రభు చేయి ఉంచాడు అన్నది కూడా ఆవిడ చూసింది కానీ ఆమె తలుపు తీయడానికి వేగిరమే లేచి రాలేదు. ఆలస్యము చేసింది. నా అంతరంగము అతని ఎలా జాలిగొనెను. ఆవిడ అంతరంగము జాలిగొన్నదంట. నా చేతుల నుండి నా మోకాళ్ళ నుండి జటామాంసి గడియల మీద స్రవించును. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అంతసేపు ఆయన మంచుకు తడిసి ఎన్నో రోజుల నుంచి ఆయన ఉన్నా కూడా ఆవిడ పట్టించుకోలేదు. ఎన్నో సాకులు చెప్పింది. లాస్ట్ కి ఆయన తలుపు సందులో చేయి పెట్టినా కూడా ఇంకా తడువు చేసింది తలుపు తీయడానికి. చివరకు జాలిపడి ఈవిడే ఆయన మీద జాలిపడింది అంట. ఒక మాట చెప్పమంటారా? యేసు మీద యేసే నీ మీద జాలి పడాలి, కానీ నీవు యేసు మీద జాలి పడకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనం జాలి పడకూడదు. ఆయనే మన మీద జాలి పడాలి. ఈవిడ లాస్ట్ కి జాలిపడి వెళ్ళి తీయాలనుకునేసరికి అక్కడ ఎవరు లేరు, ప్రియుడు లేడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేరు. నీ హృదయం అందు నుంచొని ఎంత కాలం నుంచో దేవుడు ఈ దినము పడుతూ ఉన్నాడు. వేగిరమే లేసి నువ్వు తలుపు తీయాలి. వేగిరమే లేసి నువ్వు తలుపు తీయకపోతే ఆయన వెళ్ళిపోతాడు నీ హృదయం ఎదుటి నుంచి, నీ తలుపు ఎదుటి నుంచి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఎటువంటి క్రియ జరుగుతుందో తెలుసా? తర్వాత కింద వచనంలో ఉన్నవి చూడండి. 4వ అధ్యాయము 7వ వచనము, పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారం మీద కావలివారు నా పై వస్త్రము దొంగిల్లిరి. నీవు గనక దేవుని నిర్లక్ష్య పరిస్తే, నీ హృదయం ఎదుటకు వచ్చిన దేవుని నీవు నిర్లక్ష్య పరిస్తే కావలి వారి చేతిలో నీ పడతావు. వారు నిన్ను కొట్టి నీ పై వస్త్రంను లాగివేసుకుంటారు. జాగ్రత్త. అపవాది నీ మీద కన్ను వేస్తుంది. దేవుని కాపుదల్లో నువ్వు లేకపోతే అపవాది నీ వస్త్రాన్ని తీసివేస్తుంది. నీ యొక్క పేరుని, నీ యొక్క మర్యాద అన్నిటినీ అది లాగేసుకుంటది. అలాగే 8వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయునట్లు స్త్రీలలో అధిక సుందరి తెలియజేయునట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుంటుని. ఎంత పరిస్థితి వచ్చిందో చూడండి. ఆవిడ వెళ్ళి వేరే స్త్రీలను అడిగి తనకు ప్రమాణము చేయించుకుంటుంది. ఒకవేళ నా ప్రియుడు గనుక మీకు కనపడితే మీ యొక్క ప్రియురాలు ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుతుంది అని చెప్పి ఆ ప్రియునికి మీరు చెప్పండి అని చెప్పి తన చేతిలో చేయి వేపించుకుంటుంది. ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి. ఒక్కసారి గనక విడిచి వెళ్ళిపోతే దేవుడు, ఇక నీవు ఎక్కడెక్కడ తిరగాలి, ఎక్కడెక్కడ వెతకాలి ఆయన్ను. అనేక మంది వేరే వారి దగ్గరకు వెళ్ళి నా ప్రియుని కనపడితే
ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్నానని చెప్పండి అని చెప్పి ఇప్పుడు అంటుంది. నీ హృదయం ఎద్దుకు నిలబడి ఆయన మంచుకు తడిసినప్పుడు ఆ ప్రేమ ఏమైపోయింది? ప్రేమాతిశయము చేత అప్పుడు మూర్ఛిల్లలేదా? ఇప్పుడు ఎందుకు అలాగా మాట్లాడుచున్నావు? దేవుడు ఒకటే మాట మాట్లాడుచున్నాడు. నీవు వెతికే పని లేకుండా ఆయన నీ హృదయం ఎద్దుకు వచ్చేది. ఈ స్త్రీ పట్టబడింది. ఈ స్త్రీ కొట్టించుకుంది. యేసుని అంగీకరించకుండా, తలుపు తీయకుండా వీధుల్లోనికి వెళ్ళిపోయి, ఆయన వెళ్ళిపోయాక తీసింది. ఏమి ప్రయోజనం లేదు. చెరపట్టబడి కావలి వారి చేత కొట్టబడింది, గాయపరచబడింది, వస్త్రము లాగివేస్తున్నారు. యేసు కాపుదల్లో ఒకవేళ తలుపు తీసి ఉంటే గనుక యేసు నీ దగ్గర ఉంటాడు. నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరమే నీకు ఉండేది కాదు. బయటికి వెళ్ళి గాయపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇతరుల స్త్రీకి వెళ్ళి నా ప్రియుని గురించి నేను మూర్ఛిల్లుచున్నాను అని చెప్పండి అనాల్సిన అవసరము నీకు ఉండేది కాదు కదా. ఈ దినమున యేసు నీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు. నీవు స్వరం విని తలుపు తీసావు అంటే దేవుడు నీ జీవితంలోనికి వచ్చి గొప్ప కార్యము నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడతారని నేను నమ్ముతున్నాను. దేవుడు ఇచ్చిన ఒక ఆలోచన బట్టి నేను ఈ యూట్యూబ్ పరిచర్య స్టార్ట్ చేశానండి. ఒక ఆత్మ అయినా రక్షించాలి, ఒక ఆత్మ అయినా ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుని దగ్గరకు చేర్చాలి అన్నదే నా ఆలోచన, నా అభిప్రాయము. చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహాగండ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికే వందనాలు. స్తోత్రము నాయన ప్రభువా. అయ్యా నాయన, ఇప్పటి వరకు విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతులుగా ఫలింపు మీరు దయచేయండి తండ్రి. అయ్యా నాయన ప్రభా, అడుగుడే మీకు ఇవ్వబడిన, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడిన అని చెప్పిన దేవుడు ప్రభా, ఆ రీతిగా ఈ యొక్క ఉపమానాలు ఎగ్జాంపుల్స్ చెప్పిన రీతిగా బిడ్డలందరూ కూడా మారులాగున మీరు సహాయం చేయండి. నీ గొప్ప కృప ప్రతి ఒక్కరికి దయచేయమని త్వరలో రాని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.